Welcome to Sumi Talks. Like, share and subscribe. వీకెండ్ కదా బిర్యానీ కంపల్సరీ ఇంట్లో బాస్మతి రైస్ స్పైసెస్ అయిపోయింది అని చెప్పి నేను డిమార్ట్కి వెళ్ళాను అనమాట. అయితే నాకు సడన్గా ఈ ప్రీమిక్సెస్ కనిపించినాయి. ఇవి వచ్చేసి 3 types ఆఫ్ ప్రీమిక్స్ అంట. బిర్యానీ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ 30 minutes బిర్యానీ రెడీ అయిపోద్దంట. అక్కడ వచ్చేసి 3 flavors ఉన్నాయి. నాకేమో ఫుల్ కన్ఫ్యూజన్ ఏది తీసుకోవాలని. వై కాంట్ వి ట్రై 3 అని చెప్పేసి 3 కొనేసుకున్నాను అనమాట. ఇప్పుడు 30 minutesలో 3 types ఆఫ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. 3 types ఆఫ్ బిర్యానీ అనమాట. ఫ్లేవర్స్ ఏంటంటే ఒకటి హైదరాబాదీ బిర్యానీ, ఒకటి కోల్కతా బిర్యానీ, ఇంకొకటి లక్నో బిర్యానీ అంట. హైదరాబాదీ బిర్యానీ చాలాసార్లు తిన్నాను కానీ ఈ 2 తినలేదు. సో ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట ఈ 3 టేస్ట్ చేద్దామని చెప్పి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి క్లియర్గా చేసేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 120 grams రైస్ ఉండాలి. ఈ ప్యాకెట్ వచ్చేసి 70 grams అనమాట. అండ్ 150 grams ఏదైనా మీట్, అయితే చికెన్, మటన్, వెజ్లో అయితే పన్నీర్ ఏదో ఒకటి మీరు పెట్టుకోండి. అండ్ దాని తర్వాత 1 tablespoon నెయ్యి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ సరిపోతాయి అంతే. హోల్ స్పైసెస్ కూడా తీసుకోవాలి అంతే. ఇవే ఈ పుదీనా కొత్తిమీర పైన గార్నిషింగ్గా వేయాలంట. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, సో అవి కూడా ముందే వేపేసుకొని పెట్టేసుకోండి. నా దగ్గర ఇప్పుడు 3 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. హైదరాబాదీ బిర్యానీ చేద్దాం అనుకున్నా, బట్ అది ఎప్పుడు తినేదే కదా. సో లక్నో బిర్యానీ ట్రై చేద్దాం. నా బ్లూ నా ఫేవరెట్ కలర్ కాబట్టి ఫస్ట్ ఇదే ట్రై చేస్తా. 1 side బిర్యానీ గ్రేవీ చేసుకుందాం. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి రైస్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత రైస్ ఏదైతే ఉందో అందులో వేసి బాయిల్ చేయాలండి. ఈ సోక్ చేసిన దాంట్లోనే అన్ని స్పైసెస్ నేను వేసుకున్నాను అనమాట. చెక్క, లవంగ, యాలక, దాల్చిని, ఆకు మొత్తం అన్నీ వేసేసుకున్నా. సో ఇలా దీన్ని తీసుకెళ్ళి హాట్ వాటర్లో వేసేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దాం ఇందులో అసలు ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి గ్రేవీ ప్యాకెట్, ఇది వచ్చేసి సీజనింగ్ ప్యాకెట్ అనమాట. ఫస్ట్ అంతా ఈ గ్రేవీని వేసేసుకోవాలి. అప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దు, ఫస్ట్ గ్రేవీ వేసేసుకోండి. గ్రేవీ మొత్తం వేస్తేనే చూడడానికి ఎలా ఉందంటే పచ్చళ్ళలా ఉంది. నెక్స్ట్ ఏమో ఈ సీజనింగ్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. 60 ml ఆఫ్ వాటర్ వేసుకోమన్నారు. నాకు ఈ కప్కి 1/2 cup వచ్చిందనమాట 60 ml. సో అది కూడా వేసేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. 3 బిర్యానీస్కి కలిపి నేను 3 150s తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 150 grams వేసేద్దాం అనమాట ఇందులో మీట్. నాకు లివర్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసి కాసేపు బాయిల్ చేద్దాం 5 minutes. అది బాయిల్ అవుతుంది. ఈ పక్కన రైస్ చూద్దాం. ఇది ఒక 60% అయిపోయింది, ఇంకా 90% అవ్వాలంట. సో వెయిట్ చేద్దాం ఒక 30% కోసం. 2 minutesలో అయిపోద్ది. సో గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కుక్డ్ రైస్ వేసేసుకోవడమే. రైస్ మంచిగా కుక్ అయిపోయింది, చూస్తున్నారు కదా. 90% కుక్ అవ్వాలంట. దీన్ని తీసుకొచ్చి ఇలా దీని మీద లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. రైస్ మొత్తం ఇలా లేయర్లో వేసుకున్న తర్వాత దీని మీద మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా. అండ్ 1 spoon ఆఫ్ నెయ్యి. కింద చికెన్ గ్రేవీ, పైన రైస్, పైన మొత్తం ఆనియన్ అండ్ పుదీనా కొత్తిమీర వేసిన లేయర్ అనమాట. నాకు అసలు చాలా ఈజీగా అనిపిస్తుంది. లిటరల్లీ మీరే చూసారు కదా. ఒక 10 minutes టైం పట్టింది. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో దమ్కి వదిలేస్తే అయిపోద్ది అంతే. సమ్మర్ అని స్వెట్ తప్ప ఇంకేం అలసట లేదు. ఇంకా రిమైనింగ్ 2 బిర్యానీ ప్రాసెస్ కూడా ఇది, అది కూడా చేసేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని దమ్ చేసేస్తాం. దమ్ అంటే వేరే ఏం లేదు, ఇలా లిడ్ క్లోజ్ చేసి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి లోపల ఏం గాలి వెళ్ళకుండా ఏదైనా పెట్టేసుకోండి అంతే. ఒక 10 minutes లో ఫ్లేమ్లో అయితే అయిపోద్ది మన బిర్యానీ. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది బిర్యానీ. ఒక బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకో 2 బిర్యానీస్ కూడా సేమ్ ప్రాసెస్. మసాలా ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది అంతే తప్ప రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ ప్రాసెస్. 3 బిర్యానీస్ అయిపోయాక టేస్ట్ చేసి ఏది బాగుంటుందని నేను చెప్తాను, అది ట్రై చేయండి. సెకండ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అది కోల్కతా బిర్యానీ అనమాట. స్మెల్ మామూలుగా లేదు. ఇంకొక బిర్యానీ ఉంది, అదే లాస్ట్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ అనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. భలే సిజిల్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది స్మెల్. ఇప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడు టేస్ట్ చేద్దామో అన్నట్టుంది నాకు.
దీన్ని ఒక బాక్స్లో పెట్టేసుకుందాము, ఎందుకంటే థర్డ్ బిర్యానీ చేయాల్సింది కూడా ఇందులోనే కాబట్టి. మసాలా కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ బాగా కుక్ అయింది. సో థర్డ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇంకా తినేయటమే. ఇవి వచ్చేసి 2 బిర్యానీలు, దీన్ని సర్వ్ చేస్తాను ఇప్పుడు. 3 బిర్యానీలు రెడీ. ఇది వచ్చేసి లక్నో బిర్యానీ, ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఇది వచ్చేసి కోల్కతా బిర్యానీ. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. ఫస్ట్ అయితే లక్నో బిర్యానీ ట్రై చేస్తాను. మంచిగా పీస్ పెట్టుకొని చాలా బాగుంది. నెక్స్ట్ మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అలా రాలేదు యాజ్ ఇట్ ఈస్గా, బట్ ఓ మాదిరిగా వచ్చింది, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ కోల్కతా బిర్యానీ ట్రై చేద్దాం. అన్నిటితో కంపేర్ చేసుకుంటే కోల్కతా బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే జనరల్గా హైదరాబాద్ బిర్యానీ టాప్ మనం రియల్గా చేసుకుంటాం, ఇది ఇన్స్టెంట్ ప్రీమిక్స్లో కాబట్టి కోల్కతా బిర్యానీ చాలా బాగుంది. ఫస్ట్ దీనికి, సెకండ్ ఏమో లక్నో బిర్యానీ, థర్డ్ హైదరాబాద్ బిర్యానీ. ఎందుకంటే ఇది చేసింది మేబీ నార్త్ వాళ్ళు అయ్యి ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏ మసాలాస్ యాడ్ చేయాలనేసి. ఈ లక్నో బిర్యానీకి 10/8 ఇచ్చుకోవచ్చు, ఈ కోల్కతా బిర్యానీకి 10/10, ఈ హైదరాబాదీ బిర్యానీకి 6/10. ఎందుకంటే అంత బాగాలేదు, నిజం చెప్తున్నా. ఇందు మూలంగా నాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ బిర్యానీని ఎవ్వరు కాపీ చేయలేరు, అలాగే చేయిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇవేం వర్కౌట్ అవ్వు, కానీ మిగిలిన 2 బిర్యానీలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది 10 నిమిషాలు, మూడింటికి జస్ట్ 30 నిమిషాలు టైం స్పెండ్ చేశాను అంతే. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది, తినాలంతే. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.